Dear students, welcome to Wise Up History Education ఛానల్. ఈరోజు మనము 2024లో ఇచ్చిన సోషల్ స్కాలర్షిప్ పేపర్ను విశ్లేషిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు 30వ క్వశ్చన్ నుంచి మన మోడల్ పేపర్ లేదా 24 క్వశ్చన్ సాల్యూషన్ ఏ విధంగా ఈజీగా చేయొచ్చు అని చెప్పేసి మీకు వివరిస్తాను. డియర్ స్టూడెంట్, ఈరోజు పాఠ్యాంశము 2024 డిఎస్సిలో ఇచ్చిన స్కాలర్షిప్ పేపర్లో 30 క్వశ్చన్ నుంచి లైన్గా మీకు చెప్తాను. డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ 2024 చూద్దాం. మనకు ఈరోజు 30 క్వశ్చన్. ఈ చట్టం డయర్కీని ప్రావిన్సుల్లో రద్దు చేసింది మరియు ప్రాంతీయ ప్రభుత్వానికి స్వయం ప్రతిపత్తినిచ్చింది. అంటే భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొన్ని చట్టాలు ఉన్నాయి. ఆ చట్టంలో ఏ చట్టం భారతదేశంలో ద్వంద్వ పాలనను రద్దు చేసి అదేవిధంగా ప్రాంతీయ ప్రభుత్వాలకు స్వయం ప్రతిపత్తినిచ్చాయని చెప్పేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. చూద్దాం. మనకు 30వ క్వశ్చన్. క్వశ్చన్. ఏ చట్టం ఇక్కడ ఏ చట్టం ప్రకారం ప్రావిన్సుల్లో అంటే ద్వంద్వ ప్రభుత్వాన్ని రద్దు చేసింది, అదేవిధంగా ప్రాంతీయ ప్రభుత్వానికి స్వయం ప్రతిపత్తిని ఇచ్చింది. రాష్ట్రాలలో ద్వంద్వ ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి కల్పించింది. డయర్ కంటే ద్వంద్వ ప్రభుత్వం అంటే భారతదేశం అంటే బ్రిటిష్ వారు ప్రవేశపెట్టిన ఏ చట్టం ప్రకారం రాష్ట్రాల్లో ద్వంద్వ ప్రభుత్వం రద్దు చేసి రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తిని కల్పించింది. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. చూద్దాం, ఆన్సర్ చూద్దాం. ఏ 1909 భారత ప్రభుత్వ చట్టం. బి 1919 భారత ప్రభుత్వ చట్టం. సి 1935 భారత ప్రభుత్వ చట్టం. డి 1947 భారత ప్రభుత్వ చట్టం. చూద్దాం, చాలా ఇంపార్టెంట్. ఏ చట్టం ప్రకారం రాష్ట్రాల్లో ద్వంద్వ ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తిని కల్పించడం జరిగింది? సో మనకు బ్రిటిష్ వారు అనేక సంస్కరణలు ప్రవేశపెట్టిండు. ఆ సంస్కరణల భాగంగా 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారము రాష్ట్రాల్లో ద్వంద్వ ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తిని కల్పించడం జరిగింది. సో ఆన్సర్ వచ్చేసి సి. చూద్దాం, 31 క్వశ్చన్ చూద్దాం. మార్క్ చేంజ్ చేస్తా పరిచయం.
చూద్దాం 30 క్వశ్చన్ చూద్దాం. క్రిప్స్ మిషన్ కింది ప్రతిపాదనలో ఒకదాన్ని భారత కాంగ్రెస్ ముందుకు తీసుకురాలేదు. మనం చాలాసార్లు చెప్పినాం క్రిప్స్ కమిషన్ యొక్క సిఫారసులు. 31 క్వశ్చన్. క్రిప్స్ కమిషన్ కింద క్రిప్స్ మిషన్ కింద క్రిప్స్ మిషన్ క్రింది ప్రతిపాదనలో ఒకదానిని భారత జాతీయ కాంగ్రెస్ ముందుకు తీసుకురాలేదు. యుద్ధం ముగిసిన తర్వాత భారతదేశానికి పూర్తి స్వపరిపాలన హోదా ఇవ్వబడుతుంది. అప్పుడు రెండో ప్రపంచ యుద్ధం జరుగుతుంది. ముగిసిన తర్వాత భారతదేశానికి స్వతంత్ర ప్రతిపత్తి ఇవ్వబడుతుంది. బి. ఎన్నికైన సభ్యులతో రాజ్యాంగ ముసాయిదా కమిటీ ఏర్పాటు చేయబడుతుంది. సి. కేంద్రంలో ఫెడరల్ ప్రభుత్వం ఏర్పడుతుంది. రాష్ట్రాలకు చేరడానికి లేదా ఉండటానికి స్వేచ్ఛ ఉంటుంది. రాష్ట్రాలకు స్వేచ్ఛ ఇవ్వబడుతుంది. స్వేచ్ఛ ఉంటుంది. డి. భారతదేశం నుంచి ప్రత్యేక రాష్ట్రంగా ముస్లిం ఆధిపత్య ప్రాంతాలకు ఒక ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయబడుతుంది. ముస్లింలు అధికంగా ఉండే ప్రాంతాల్లో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడుతుంది లేదా దేశం ఏర్పడుతుంది. ప్రత్యేక దేశం. సో క్వశ్చన్ ఏమడుతుండు, 1942 క్రిప్స్ మిషన్ కింది ప్రతిపాదనలో ఒకదానిని భారత జాతీయ కాంగ్రెస్ ముందుకు తీసుకురాలేదా ఆమోదించలేదని చెప్పేసి ఇక్కడ. సో ఆన్సర్ వచ్చేసి మన డి. భారత జాతీయ కాంగ్రెస్ ఈ 4వ ప్రతిపాదనను తిరస్కరించింది.
అంటే ఈ క్రిప్స్ ఏ విధంగా డిసైడేషన్ అంటే వాళ్ళు సేకరించిన అంశాలతో పాటు వాళ్ళు ప్రవేశపెట్టే సంస్కరణలు ముందు బ్రిటిష్ ప్రభుత్వానికి, తర్వాత జాతీయ కాంగ్రెస్ కూడా వాళ్ళ ముందు ఉంచడం జరిగింది. సో అందులో ఈ 4 అంశాన్ని మాత్రం ఈ క్రిప్స్ మిషన్ ఈ జాతీయ కాంగ్రెస్ ముందుకు తీసుకురాలేదు. సో ఆ క్వశ్చన్ ఆ ఆన్సరే భారతదేశంలో ముస్లింలకు అధికంగా ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక దేశం ఏర్పడని చెప్పేసి ఉన్న అంశాన్ని క్రిప్స్ కమిషన్ ఐఎన్సీకి ముందుకు తీసుకురాలేదు అనేది మనకు ఆన్సర్. చూద్దాం 30 క్వశ్చన్. క్వశ్చన్. క్రింది వాటిలో రైతువారీ పద్ధతికి సంబంధించి సరికానిది. థామస్ మన్రో ప్రవేశపెట్టిన రైతువారీ పద్ధతికి సరికానిది అని చెప్పేసి క్వశ్చన్ అవుతున్నాడు. చూద్దాం 32 33. క్రింది వాటిలో రైతువారీ పద్ధతికి సంబంధించి సరికానిది. ఏ. థామస్ మన్రో భూమి యొక్క వాస్తవ సాగుదారులు యజమానుల నుండి ఆదాయాన్ని సేకరించి ఎంచుకున్నాడు. సాగుదారుల నుంచి మరి యజమానుల నుంచి. సాగుదారుల నుండి అదేవిధంగా యజమానుల నుంచి ఆదాయాన్ని సేకరించాలని భావించాడు. బి. థామస్ మన్రో భూమిని సర్వే చేసి మరియు శిస్తు స్థిరీకరణపై పని చేపట్టాడు. థామస్ మన్రో భూమి సర్వే మరియు శిస్తు స్థిరీకరణపై పని చేపట్టారు. సి. రైతువారీ అంటే రైతులకు సాగు హక్కు ఇవ్వడం. డి. ఇక్కడ క్వశ్చన్ సరికాదని అడుగుతున్నాడు. చూడండి, రైతువారీ పద్ధతి దక్షిణ భారతదేశం మరియు తూర్పు భారతదేశం అంతటా ప్రారంభించబడింది. దక్షిణ భారతం మరియు తూర్పు భారతంలో ప్రవేశపెట్టారు. చూద్దాం మరి ఇంపార్టెంట్ క్వశ్చన్.
చూద్దాం. చూడండి, క్రింది వాటిలో రైతువారీ పద్ధతికి సంబంధించి సరికానిది. క్వశ్చన్ మనము 1, 2 సార్లు ఖచ్చితంగా అంటే సరైన సరికాని ఉంచాం. సరికానిది. థామస్ మన్రో సాగుదారుల నుంచి యజమాని నుంచి ఆదాయాన్ని సేకరించి నిశ్చయించాడు. 100% కరెక్ట్. థామస్ మన్రో భూమిని సర్వే చేయించి మరియు శిస్తు స్థిరీకరణపై పని చేపట్టాడు. ఇది కూడా కరెక్టే. రైతువారీ అంటే రైతులకు సాగు హక్కులు ఇవ్వడం. ఇది కూడా కరెక్టే. అదేవిధంగా రైతువారీ పద్ధతి దక్షిణ భారతం మరియు తూర్పు భారతంలో ప్రవేశపెట్టబడింది. ఇందులో లాజిక్ ఉంది. చూడండి, రైతువారీ పద్ధతి కేవలం దక్షిణ భారతదేశంలో ప్రవేశపెట్టబడింది. తూర్పు భారతంలో అప్పటికి జమీందారీ పద్ధతి ఉండే. అదేవిధంగా ఉత్తర లాస్ట్కు రాజస్థాన్ ఏరియాలో వాయవ్య భారతంలో మనకు మహాలవారి పద్ధతి ఉండే. ఇది వాయవ్య భారతం. ఇది తూర్పు భారతం, ఇది దక్షిణ భారతం. ఈ విధంగా 3 రకాల రైతు పద్ధతులు అప్పుడు బ్రిటిష్ వారు అమలు చేపట్టారు. చూద్దాం. మనకు ఆన్సర్ వచ్చేసి రైతువారీ పద్ధతి దక్షిణ భారతం మరియు తూర్పు భారతంలో ప్రవేశమని చెప్పి ఓన్లీ దక్షిణ భారతంలో కరెక్ట్ ఉంటుంది, తూర్పు తప్పు. కాబట్టి ఆన్సర్ ఇది. ఆన్సర్ డి. రైతువారీ పద్ధతికి సంబంధించింది సరికానిది ఆన్సర్ డి. ఇవన్నీ 3 సరైనవే. సరికానిది ఇది ఒకటే. చూద్దాం. చూద్దాం. 34. క్రింది వాటిలో మహాసముద్రాలకు సంబంధించి సరికాని స్టేట్మెంట్ గుర్తించండి. క్రింది వాటిలో మహాసముద్రాల గురించి సరికాని స్టేట్మెంట్ గుర్తించండి. ఏ పసిఫిక్ మహాసముద్రం ఆసియా మరియు ఓషియాకు అమెరికా వేరు చేస్తుంది. పసిఫిక్ మహాసముద్రం మీకు క్లియర్గా చెప్పిన వాళ్ళ లిస్టులో సముద్రం గురించి క్లియర్ చెప్పిన. పసిఫిక్ మహాసముద్రం మ్యాప్ వేసి కూడా చెప్పిన మీకు. పసిఫిక్ మహాసముద్రం ఆసియా మరియు ఓషియానియాను అమెరికాని వేరు చేస్తుంది. ఆసియా మరియు ఓషియానియా
అమెరికా నుంచి వేరు చేస్తుంది. ఫస్ట్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చిందంటే పసిఫిక్ మహాసముద్రం ఆసియా మరియు ఓషియాను అమెరికా నుంచి వేరు చేస్తుంది. రెండవది అట్లాంటిక్ మహాసముద్రం మూడవ అతిపెద్ద సముద్రం. ఇది అమెరికాను, యూరోప్ మరియు ఆఫ్రికాను వేరు చేస్తుంది. అట్లాంటిక్ మహాసముద్రం మూడవ అతిపెద్ద సముద్రం. ఇది అమెరికాను, యూరోప్ మరియు ఆఫ్రికా నుండి వేరు చేస్తుంది. మరియు ఆఫ్రికా నుండి వేరు చేస్తుంది. సి అంటార్కిటిక్ మహాసముద్రం, పసిఫిక్, అట్లాంటిక్ మరియు హిందూ మహాసముద్ర విస్తరణ పేర్కొంటారు. అంటార్కిటిక్ మహాసముద్రం పసిఫిక్, అట్లాంటిక్ మరియు హిందూ మహాసముద్రాల విస్తరణ పేర్కొంటారు. పసిఫిక్, అట్లాంటిక్, హిందూ మహాసముద్ర విస్తరణగా పేర్కొంటారు. మరియానా అగాధం పసిఫిక్ సముద్రంలో ఉంది. మరియానా ట్రెంచ్ అంటారు. చూద్దాం. ఇవి వరల్డ్ జాగ్రఫీలో మహాసముద్రాలు చాలా ముఖ్యమైన పాఠ్యాంశం. ఒక నిమిషం.
చూడండి, మనం చెప్పుకున్నట్లు క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. మనకు క్వశ్చన్ నిశ్చితంగా గమనిస్తే మనకు ఆన్సర్ అందులోనే ప్రేమ ఉందని చెప్పి చూసుకోవచ్చు. క్రింది వాటిలో మహాసముద్రం గురించి సరికాని స్టేట్మెంటు, సరికానిది చూసుకుంటే స్టేట్మెంట్ ఒకటే కనిపిస్తుంది మనకి ఇందులో. సింపుల్, అట్లాంటిక్ మహాసముద్రం 3వ అతిపెద్ద మహాసముద్రం అంటున్నారు. సో అట్లాంటిక్ మహాసముద్రం 2వ అతిపెద్దది. సో ఇక్కడనే మనము ఇవి 3 ఎలిమినేట్ చేయొచ్చు. సో ఇది తప్పైపోతుంది ఈజీగా. పసిఫిక్ మహాసముద్రం ఆసియా, ఓషియన్ అది అమెరికా వేరు చేస్తుంది, కరెక్ట్. అంటార్కిటిక్ మహాసముద్రం పసిఫిక్, అట్లాంటిక్ హిందూ మహాసముద్రం విస్తరణ పేర్కొంటారు, కరెక్ట్. మరియానా అగాధం పసిఫిక్ మహాసముద్రం, ఇది ఈజీ, అందరికి తెలిసే మనకు. ప్రపంచంలో అతిపెద్ద అగాధం మరియానా ట్రెంచ్. సో ఆన్సర్ వచ్చేసి బి. క్వశ్చన్ మనం చదివేటప్పుడు క్లియర్గా చదవాలా, ఎందుకంటే కానిది అనేది ఉంటే ఇవి ఎక్కువ. ఈ కానిది 2 సార్లు మనకు 2 క్వశ్చన్లు సరికానిది ఇచ్చిండు. సో మనము అవి క్లియర్ చదువుకుంటే ఈజీగా మనకు అర్థమవుతుంది. అందులో ఆన్సర్స్ మనం ప్రొవైడ్ చేయొచ్చు. చూద్దాం, మనకు 35 క్వశ్చన్ చూద్దాం. ఇంకోటి 35 క్వశ్చన్. ఈజీ క్వశ్చన్, డైరెక్ట్ క్వశ్చన్, జాగ్రఫీ నుంచి. క్వశ్చన్, నక్షత్రాలు, గ్రహాలు మరియు ఉపగ్రహాలు కాకుండా సూర్యుని చుట్టూ తిరుగుతూ అంగారగ్రహం మరియు బృహస్పతి కక్షల మధ్య అనేక చిన్న శరకాలు ఉన్నాయి, వాటిని ఏమంటారని చెప్పేసి మన క్వశ్చన్ అవుతున్నాడు. చూద్దాం, నక్షత్రాలు, గ్రహాలు మరియు నక్షత్రాలు, గ్రహాలు మరియు ఉపగ్రహాలు కాకుండా సూర్యుని చుట్టూ తిరుగుతూ అంగారగ్రహం మరియు బృహస్పతి కక్షల మధ్య అనేక చిన్న శకలాలు ఉన్నాయి, వాటిని ఏమని పిలుస్తారు? అవి అని క్వశ్చన్ అవుతున్నాడు. చూద్దాం, ఏ ఉల్కలు, బి గ్రహ శకలాలు, సి తోకచుక్కలు,
డి చంద్రులు. చూడండి ఇక్కడ కూడా మనకు డైరెక్ట్ క్వశ్చన్ ఇచ్చిండు జాగ్రఫీ నుంచి డైరెక్ట్ క్వశ్చన్ మనకు చూద్దాం. నక్షత్రాలు, గ్రహాలు మరియు ఉపగ్రహాలు కాకుండా సూర్యుని చుట్టూ తిరుగుతూ అంగారగ్రహం మరియు బృహస్పతి కక్షల మధ్య అనేక చిన్న చక్రాలు ఉన్నాయి. వాటిని గ్రహ చక్రాలు అంటారు. డైరెక్ట్ క్వశ్చన్ లైన్ ఆన్సర్ బి డైరెక్ట్ క్వశ్చన్. ఇది కూడా సింపుల్ క్వశ్చన్ డైరెక్ట్ ఇచ్చిండు చూద్దాం. క్రింది వాటిలో భూమి యొక్క బ్రహ్మాండ ప్రభావాలను గుర్తించండి. భూభ్రమణ ప్రభావాలు. క్రింది వాటిలో భూమి యొక్క భ్రమణ ప్రభావాలను గుర్తించండి. ఏ భూమి యొక్క భ్రమణం వలన పగలు రాత్రి ఏర్పడుతుంది. భూభ్రమణం వలన అనుకుందాం. బి గాలులు మరియు సముద్ర ప్రవాహాలు దిశలో మార్పు కల్పిస్తుంది. మార్పులు. సి సూర్యాస్తమయం మరియు సూర్యోదయం సంభవించిన కారణమవుతుంది. కారణం. డి భూమి అయస్కాంత క్షేత్రం యొక్క ఉనికి. భూ అయస్కాంత క్షేత్రం యొక్క ఉనికి. క్షేత్ర ఉనికి. చూడండి చాలా ఇంపార్టెంట్. ఈజీగా కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. చాలా సింపుల్. చాలా సింపుల్ క్వశ్చన్. ఏం లాజిక్ కూడా ఏం లేదు ఇందులో. క్రింది వాటిలో భూమి యొక్క భ్రమణం ప్రభావాలను గుర్తించండి. అంటే భూభ్రమణం యొక్క ఫలితాలు, భూభ్రమణ ఫలితాలు ఇవన్నీ. భూభ్రమణం యొక్క ఫలితాలు. ఓకేనా. భూభ్రమణం వల్ల పగలు రాత్రి ఏర్పడతాయి. కరెక్ట్.
గాలులు మరియు సముద్ర ప్రవాహాలు దిశల్లో మార్పులు జరుగుతాయి. కరెక్ట్. సూర్యాస్తమయం మరియు సూర్యోదయం కారణం. కరెక్ట్. భూ అయస్కాంత క్షేత్రం ఉనికి. కరెక్టే. ఇవన్నీ 4 రకాల కారక ఫలితాలు వెలువడతాయి కాబట్టి మనకు ఆన్సర్ వచ్చేసి ABCD కరెక్ట్ ఆన్సర్ అయిపోతుంది. అన్నీ కరెక్టే. పైవన్నీ కరెక్ట్ అని రాసుకోవచ్చు. చూద్దాం. 37. చూద్దాం ఒక నిమిషం. 36. చూద్దాం. 37. 37. చూడండి, మొత్తం మనకు మ్యాప్ పాయింటింగ్ మీద చాలా క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. సెవెన్. నర్మదా నదికి ఉత్తరాన ద్వీపకల్ప పీఠభూమి. అంటే నర్మదా నదికి ఉత్తరంగా ఉన్న ద్వీపకల్ప పీఠభూమి నుంచి క్వశ్చన్ అవుతున్నాడు. 37. నర్మదా నదికి ఉత్తరాన ద్వీపకల్ప పీఠభూమి. అంటే నర్మదా నదికి ఉత్తరాన ద్వీపకల్ప పీఠభూమి ఏదని చెప్పేసి క్వశ్చన్ అవుతున్నాడు. చూద్దాం ఆన్సర్స్. మార్వార్ పీఠభూమి ఏ. బి దక్కన్ పీఠభూమి. సి మధ్య తూర్పు మధ్య ఉన్నత పీఠభూమి.
డి షిల్లన్ పీఠభూమి. డైరెక్ట్ ఆన్సర్ ఏది? డైరెక్ట్ క్వశ్చనే. మనకు మధ్య ఉన్నత పీఠభూములు ఉంటాయి నర్మదా నదికి ఉత్తరాన. సో ఆన్సర్ వచ్చేసి సి. మ్యాప్ రైటింగ్ వేస్తే ఈజీగా 10 పైన క్వశ్చన్ స్కోర్ చేయొచ్చు మనం. థర్టీ 38 క్వశ్చన్. సాధారణంగా ఒక దేశంలో జనాభా పెరుగుదల ఎప్పుడు గమనించవచ్చును? సాధారణంగా ఒక దేశంలో జనాభా పెరుగుదల ఎప్పుడు గమనించవచ్చు? డైరెక్ట్ క్వశ్చన్. జనన రేటు మరియు మరణ రేటు ఒకే విధంగా ఉన్నప్పుడు. ఏ జనన మరియు మరణ రేటు ఒకే విధంగా ఉన్నట్లు. బి మరణ రేటు కంటే జనన రేట్ ఎక్కువ ఉన్నప్పుడు. సి సి జనరేట్ కంటే మరణ రేట్ ఎక్కువ ఉన్నప్పుడు. డి జనాభా పెరుగుదల రేటు అదేవిధంగా మరణ రేటుపై ఆధారపడి ఉంటుంది. ఆధారపడి ఉండదు. సారీ, జనాభా పెరుగుదల జనన రేటు, జనాభా పెరుగుదల జనన రేటు, జనన రేటు మరియు మరణ రేటుపై ఆధారపడి ఉంటుంది. డైరెక్ట్ క్వశ్చన్. చాలా సింపుల్ డైరెక్ట్ క్వశ్చన్ ఇచ్చాడు. సాధారణంగా ఒక దేశంలో జనాభా పెరుగుదల రేటు ఎప్పుడు గమనించవచ్చు? ఎప్పుడు పెరుగుదల అంటే పెరుగుదల ఎప్పుడు మనకు గుర్తించని చెప్పేసి క్వశ్చన్ అవుతున్నాడు. సో ఆన్సర్ వచ్చేసి మన ఫస్ట్ నుంచి లైన్ కొద్ది చెప్తా. జనన మరియు మరణ రేటు ఒకే విధంగా ఉన్నప్పుడు ఇక్కడ జనాభా పెరగదు, స్తబ్దంగా సేమ్ ఉంటుంది. ఇప్పుడు 100 మంది పుడితే 100 మంది చచ్చిపోతారు, అందులో మరి ఎటువంటి ప్రాబ్లం ఏం పెరగదు. ఓకే, ఇది కూడా 0 ఉంటుంది, అంటే యాజ్ యూజువల్ సేమ్ ఉంటుంది. అదేవిధంగా మరణ రేటు కన్నా జనన రేట్ ఎక్కువ ఉన్నప్పుడు, సో ఇది కూడా అయ్యే అవకాశం ఉంటుంది. చూద్దాం, ఇదైతే కాదు. జనన రేటు కన్నా మరణ రేటు ఎక్కువ ఉన్నప్పుడు ఇక్కడ జనాభా తగ్గుతుంది, ఇది కూడా కాదు. జనాభా పెరుగుదల జనన రేటు మరియు మరణ రేటు పదపడి, ఇది కూడా కాదు. సో ఆన్సర్ వచ్చేసి బి. మరణ రేటు కన్నా జనన రేటు ఎక్కువ ఉన్నప్పుడే జనాభా పెరుగుదల స్పష్టంగా కనిపిస్తుంది. ఆన్సర్ వచ్చేసి బి. ఆన్సర్ బి.
38 క్వశ్చన్స్ అయిపోయినాయి మనకు. 39 చూద్దాం. 39 ఇవన్నీ మన వాయిస్ ఆఫ్ హిస్టరీ ఎడ్యుకేషన్ ఛానల్ నుంచి రావడం జరిగింది. డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చినాయి మనకు. క్రింది వాటిలో భారతదేశంలో ఉన్నటువంటి హిమాలయ పర్వతాలకు చెందిన పర్వత శిఖరాల గురించి, అంటే హిమాలయ పర్వతాలు మనం చెప్పినట్టు చైనాలో కొంత ప్రాంతం, అదేవిధంగా నేపాల్లో, భూటాన్లో చాలా ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి. సో మన క్వశ్చన్ అడుగుతున్నాడు, భారతదేశంలో విస్తరించి ఉన్న హిమాలయ పర్వతాల యొక్క శిఖరాలను గుర్తిమని చెప్పేసి మన క్వశ్చన్ అడుగుతున్నాడు. ఏవైతే భారతదేశంలో ఉన్నాయో వాటిని గుర్తించమని మన క్వశ్చన్ అడుగుతున్నాడు. చూద్దాం. మనకు 39 క్వశ్చన్. 39వ క్వశ్చన్ చూద్దాం. అంటే భారతదేశంలో ఉన్న హిమాలయ పర్వతాల భాగాలు చెప్పేసి అడుగుతున్నాడు. 13 క్వశ్చన్. కింది వాటిలో భారతదేశంలో ఉన్నటువంటి హిమాలయ పర్వతాలకు చెందిన పర్వత శిఖరాలను గుర్తించండి. కింది వాటిలో భారతదేశంలో ఉన్నటువంటి హిమాలయ పర్వతాలకు చెందిన పర్వతాలను గుర్తించండి. హిమాలయ పర్వతాలకు చెందిన పర్వత శిఖరాలను గుర్తించండి. పర్వత శిఖరాలను. ఏ మౌంట్ ఎవరెస్ట్, మకాలు, ధౌలగిరి. బి ధౌలగిరి, అన్నపూర్ణ, గుర్ల మండట. డైరెక్ట్ క్వశ్చనే కనిపిస్తుంది. కాంచనగంగా, నంగప్రభాత్, నందాదేవి, నాంశబార్వా. కాంచనగంగా, నంగప్రభాత్, నందాదేవి, నాంశబార్వా. డి గుర్ల మండట, అన్నపూర్ణ, నందాదేవి.
చూద్దాం. ఒక నిమిషం మార్కర్ చేంజ్ చేస్తా. మనకు డైరెక్ట్ క్వశ్చన్ ఇచ్చిండు. డైరెక్ట్ మనకు టెక్స్ట్ బుక్ నుంచి డైరెక్ట్ రావడం జరిగింది. సింపుల్. కాంచనగంగా, నంగా ప్రభాత్, నందాదేవి, నామ్చా బార్వా మనకి ఇండియాలో ఉన్న, ఈ మిగతా అన్ని నేపాల్, భూటాన్, చైనాలో ఉంటాయి. ఇండియాలో ఉన్నాయి ఇవన్నీ. చూద్దాం 40 క్వశ్చన్ 40ది. సింపుల్ క్వశ్చన్. డైరెక్ట్ అడిగాడు. క్రింది వాటిలో భూగర్భ జలాల పెంచడంలో సహాయపడదు. క్రింది వాటిలో ఒకటి భూగర్భ జలాలు పెంచడంలో సహాయపడదు. క్రింది వాటిలో ఒకటి భూగర్భ జలాలు పెంచడంలో సహాయపడదు. చూద్దాం. ఏదో మరి ప్రభావాలకు అడ్డంగా చిన్న చిన్న కట్టలు నిర్మించడం సహాయపడింది. ప్రభావాలకు అడ్డంగా చిన్న చిన్నగా అంటే కాంట్రోల్ బిల్డింగ్ లాంటివి ఏమన్నా.
బి అడవుల పెంపకం, సి కొండవాళ్ళలో చెట్లు మరియు గడ్డి పెంపకం, చెట్లు మరియు గడ్డి పెంచడం. డి సాగు చేపట్టేందుకు అడవులు నరికివేయడం, పట్టేందుకు, చూడండి ఈజీ క్వశ్చనే, డైరెక్ట్ క్వశ్చన్, కాకపోతే క్వశ్చన్ మనకు క్లారిటీ అవుతే ఈజీ గుర్తించవచ్చు మనం. క్రింది వాటిలో ఒకటి భూగర్భ జలం పెంచడంలో సహాయపడదు అని అడుగుతున్నాడు. ప్రవాహాలకు అడ్డంగా చిన్న కట్టలు నిర్మించడం, అడవుల పెంపకం, కొండవాళ్ళలో చెట్టు మరియు గడ్డి పెంచడం, సాగు చేపట్టేందుకు అడవులు నరికివేయడం. సో లాజిక్ ఏం లేదు, క్లియర్ క్వశ్చన్. ఇది ఒక్కటే భూగర్భ జలం పెంచడానికి సహాయపడదు. ఆన్సర్ టీ. చూద్దాం ఈరోజు లాస్ట్ క్వశ్చన్. 41st. నలభై ఒకటి క్వశ్చన్. ఫార్టీ-1. ఇది ఒక డైరెక్ట్ క్వశ్చన్ అడిగిండు. 41. డైరెక్ట్ క్వశ్చన్. మిశ్రమ వ్యవసాయ పద్ధతిలో వ్యవసాయ భూమిని దీనికోసం ఉపయోగిస్తారు. మిశ్రమ వ్యవసాయ పద్ధతిలో వ్యవసాయ భూమిని దీనికోసం ఉపయోగిస్తారు. ఏ ఆహార మరియు పశుగ్రాస పంటలను పండించడం కోసం మరియు పశువుల పెంపకం. ఆహారం, పశుగ్రాస పంటలు మరియు పశువుల పెంపకం. బి ఒక పంట కాలంలో ఆహార పంటలు పండించడం మరియు మరొక పంటలో పశుగ్రాస పంటలు పండించడం. ఆహార
పంట మరియు పశుగ్రాస పంటలు పండించడం. సి ఒక పంట కాలంలో ప్లాంటేషన్ మరియు మరొక పంట కాలంలో ఆహార పంటలు. ప్లాంటేషన్ అండ్ ఆహార పంటలు. డి రైతాదులున్న వేరువేరు ప్రాంతాల్లో ఉన్న భూములు ఒక పంట కాలంలో బహుళ పంటలు పండించడం. బహుళ పంటలు పండించడం. చూద్దాం, చాలా ఈజీ క్వశ్చన్. ఈరోజు లాస్ట్ క్వశ్చన్. మిశ్రమ వ్యవసాయ పద్ధతి అంటే అని చెప్పేసి అడుగుతున్నాడు. మిశ్రమ వ్యవసాయ పద్ధతిలో వ్యవసాయ భూమిని దీనికోసం ఉపయోగిస్తారు. యాక్చువల్గా ఆహారం ప్లస్ పశుగ్రాస పంటలు ప్లస్ పశువుల పెంపకం. ఇదే కరెక్ట్ ఆన్సర్. ఫస్ట్ ఆన్సర్ ఏ. మొన్న మనము పెద్ద పెద్ద ఎస్టేట్స్లో అదేవిధంగా పెద్ద పెద్ద కమతాల్లో వ్యవసాయం చేయడాన్ని మనము విస్తృత వ్యవసాయం కెనడా, అమెరికా, బ్రెజిల్ దేశాల్లో పెద్ద పెద్ద ఎస్టేట్స్, పెద్ద పెద్ద భూముల్లో 100 ఎకరాల భూములు ఉంటాయి. అవి ఎస్టేట్స్గా ఉంటాయి. అటువంటి ప్రాంతాల్లో వ్యవసాయం చేయడాన్ని మనం విస్తృత వ్యవసాయం అంటాం, విస్థాపన కాదు. అది కూడా కరెక్షన్ చేసుకోండి. విస్తృత వ్యవసాయం అంటే పెద్ద పెద్ద ఎస్టేట్స్, పెద్ద పెద్ద భూముల్లో వ్యవసాయం చేయడం. ఉత్తర అమెరికా దేశాల్లో ఉంటాయి, అదేవిధంగా దక్షిణ అమెరికాలో బ్రెజిల్, అర్జెంటీనా దేశాల్లో ఉంటాయి. సో దాన్ని విస్తృత వ్యవసాయం అంటారు, విస్థాపన కాదు. విస్థాపన అంటే అది దాన్ని వేరే ఉంటుంది. అంటే అడవులు నరుక్కుంటూ పోయి వ్యవసాయం చేయడం అన్నట్టు. ఓకే డియర్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.